గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. బ్రేక్ఫాస్ట్ చేశారా చిల్డ్రన్? హెల్దీ ఫుడ్ తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, హెల్దీగా ఉండండి. హెల్దీగా ఉంటేనే కదా మీరు ఆడుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, హోంవర్క్స్ చేయడానికి బాగా స్టామినా వస్తుంది. కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోండి. మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఫస్ట్ ఏం నేర్చేసుకుందాము? మీకు అలవాటు అయిపోయింది కదా అచ్చులు. మిస్ ఎలాగూ ఫస్ట్ అచ్చులే చెప్తారు కదా. అచ్చులు చూడండి. అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆ నుంచి ఆహా వరకు. ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. చూడండి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. ఇవందరికీ వచ్చేసాయి కదా. దీంట్లో కూడా కొంతమంది మిస్టేక్స్ రాశారని చెప్పాను కదా. ఊ రాసేటప్పుడు మిస్టేకే రాస్తున్నారు, రుర్రులు రాసేటప్పుడు మిస్టేక్సే రాస్తున్నారు. ఏంటి చెప్పాను? ఇది చిన్నగా, ఇవన్నీ పెద్దగా. ఇలానే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏ స్మాల్ లెటర్ ఏ కాదు, పై కనండి. ఐ రాసేటప్పుడు కూడా మీరు కాపీ బుక్లో ఐ రాసేటప్పుడు మిస్టేక్ రాశారు. నేను మీకు అండర్లైన్ చేశాను. ఐ రాసేటప్పుడు చూడండి ఇక్కడ ఎలా రాశారు, అలానే మీరు రబ్ చేసి ప్రాక్టీస్ చేయండి. రబ్ చేసి, ఇది కాపీ బుక్ ఎందుకు? మనకు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవడానికి కదా. దీంట్లోనే మిస్టేక్స్ రాస్తే ఎలా మరి కదా. అందుకే ఐ రాసేటప్పుడు ఐ కూడా కొంతమంది ఈలాగా రాశారు, ఈలాగా రాశారు, ఈలాగా రాశారు. చూడండి, ఇది రాంగ్ లెటర్. చూడండి, ఇది రాసేటప్పుడు ఇలా జాయిన్ చేసి ఇలా రాస్తేనే ఇది ఐ లెటర్. ఇలానే మీరు బుక్లో రాయండి. మిస్టేక్స్ రాసిన వాళ్ళు రబ్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఐ లెటర్, స్మాల్ జీరో, ఇది కరెక్ట్ లెటర్. మీరు ఇలా కూడా రాశారు, ఇది కూడా రాంగ్. బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇది ఐ లెటర్. చూడండి, తర్వాత ఓ రాసేటప్పుడు ఇది చిన్నగా, ఇది పెద్దగా రాస్తే బా లెటర్. బా లెటర్ అని చెప్పాను కదా. ఓ, ఇది చిన్నగా. నెక్స్ట్ ఓ పైన పెట్టాలి, ఇక్కడ కాదు. కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇక్కడ మీ ఇష్టం వచ్చిన చోట్లో పెట్టకూడదు. నెక్స్ట్ ఆవు లెటర్ చూడండి. ఆవు కూడా ఇది ఆవు లెటర్. ఇక్కడ రాస్తే ఇదేం లెటర్? ఇది గుణింతాలలో జాకు దీర్ఘం అవుతుంది. అప్పుడు ఔకి జాకి దీర్ఘానికి మనకు డిఫరెన్స్ తెలియదు కదా. ఔ రాసేటప్పుడు ఔవే రాయాలి, ఔ రాసేటప్పుడు పైన ఇదే రాయాలి. ఇది కూడా రాంగే. మీకు మార్క్స్ కట్ అయిపోతాయి, స్టార్స్ రావు. చూడండి, ఇలా రాసి ఇది రాస్తేనే పైన, తల పైన అని చెప్పాను కదా. ఇది రాస్తేనే మీకు ఇది కరెక్ట్ లెటర్. మీరు ఇది కూడా ఇలా రాసినది ఏం చెప్పాను నేను? ఇది గుణింతాలలో తర్వాత మీకు వస్తుంది. జాకు దీర్ఘం ఇస్తే జా అంటారు. అప్పుడు ఇది జానా ఔవా మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. రాసేటప్పుడు ఏ లెటర్ రాసేటప్పుడు అదే కరెక్ట్ లెటర్ కరెక్ట్గా రాయాలి. ఏది చెప్తున్నానో అదే కరెక్ట్ రాయాలి. ఔ పైన, అహా, అం చిన్న సున్నా, చిన్నది, అహా. చూడండి, అహా చెప్పేటప్పుడు కూడా ఈ 2 జీరోస్ని జాయిన్ చేసి రాస్తున్నారు చాలామంది. ఈ 2 జీరోస్ని జాయిన్ చేసి రాయకండి. ఇది కూడా మిస్టేక్. మీకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి అలా పోతే కూడా అలానే అలవాటు అయిపోతుంది. పైన ఒకటి, కింద ఒక జీరో, పైన ఒకటి. ఆ జీరోస్ కూడా మీరు ఇది పెద్దగా ఇలా రాయకండి. నేను చూపించాను కదా, జాయిన్ చేసి రాయకూడదు. ఒకవేళ జాయిన్ చేసి రాస్తే రబ్ చేసి రాయండి. పైన ఒకటి, కింద ఒకటి, స్మాల్ జీరోస్. మళ్ళీ రాయమన్నాను కదా అని చుక్కలు పెట్టొద్దు.
చుక్కలు కూడా పెట్టకూడదు కదా. నేను ఎలా చెప్తున్నానో అలా రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇవన్నీ గుర్తుండిపోతాయి. తర్వాత ఆ నుంచి అహా వరకు అయిపోయింది. నెక్స్ట్ ఆ నుంచి అహా వరకు అచ్చులు అయిపోయి నెక్స్ట్ ఏంటి? హల్లులు. హల్లులు మొత్తం నేర్చుకుంటున్నాం మనం, కొన్నే నేర్చుకుంటున్నాం కదా, అవి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. హల్లులు ఏ లెటర్? కా నుంచి బండిరా వరకు హల్లులు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? కా నేర్చుకున్నాం, ఒత్తు ఖ నేర్చుకున్నాం, గా ఒత్తు ఘ ఇన్యా కదా. క ఖ చదివేటప్పుడు చూడండి, క ఖ గ ఘ ఇన్యా. అలా ఒత్తు ఒత్తు పదాలు ఒత్తి లెటర్స్ చదివేటప్పుడు మాత్రం ఒత్తు పలికి చదవాలి. మామూలు నార్మల్ లెటర్స్ ఇది కా, ఇది ఖ చదవాలి. క క గ గ ఇన్యా అలా అన్ని లెటర్స్ ఒకేలాగా చదవకూడదని చెప్పాను కదా. తర్వాత ఒకసారి లైన్లో చూడండి, సరే లైన్లో చూడండి. క ఖ గ ఘ ఇన్యా. క ఖ గ ఘ ఇన్యా. ఇవి కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా. క ఖ గ ఘ ఇన్యా వచ్చేసాయి. మళ్ళీ ఒకసారి చూద్దామా. కా 2 లైన్స్లోనే కరెక్ట్గా రాయాలి. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఇలా కానీ ఇలా కానీ ఇలా కానీ ఉంటాయి. ఇది అందంగా ఉందా? నీట్గా లేదు కదా. మనం హ్యాండ్ రైటింగ్ కూడా మార్క్స్ పడతాయి కదా. ఇవి అన్నీ రాంగ్. 2 లైన్స్లో ఎలా మీరు ఒకవేళ హోంవర్క్ మిస్టేక్ రాసి ఉంటే, ఇలా మిస్టేక్ లెటర్స్ రాసి ఉంటే కరెక్ట్ చేసుకోండి. రబ్ చేసి మమ్మీ వాళ్ళతో డాడీ వాళ్ళతో అన్నయ్య వాళ్ళతో రాపించకండి. మీకు రాస్తేనే మీరు రాస్తేనే మీకు వస్తాయి. వాళ్ళు రాస్తే మీకు రావు కదా. మమ్మీ వాళ్ళతో రాసి నాకు పెట్టకండి, మీరు రాసే పెట్టాలి. చూడండి, 2 లైన్స్లోనే కరెక్ట్గా రాయాలి. 2 లైన్స్లోనే కరెక్ట్గా చూడండి. ఒకసారి మళ్ళీ 2 లైన్స్. తలకట్టు నీట్గా. మీరేం చేశారు? యూ రాశారు. యూ కాదు, రాంగ్. కా ఇలా రాయాలి. నెక్స్ట్ మీరు ఎక్కడైనా రఫ్ బుక్లో కానీ స్లేట్ మీద కానీ రాసేటప్పుడు మీ ఫింగర్ గ్యాప్ ఇచ్చి రాయండి. ఫింగర్ గ్యాప్ ఇచ్చి రాస్తేనే నీట్గా హ్యాండ్ రైటింగ్ వస్తుంది. చూడండి, కలిపి కలిపి రాసేస్తే చూడండి ఇది బాగాలేదు కదా. అందుకే ఫింగర్ గ్యాప్ ఇచ్చి రాయండి. ఎక్కడ రాసేటప్పుడైనా కొంచెం ఫింగర్ గ్యాప్ ఇచ్చి రాయాలి. ఇప్పుడు డబుల్ రూల్లో కూడా ఎలా రాయాలో నేను చూపిస్తున్నాను. 2 లైన్స్లో. నెక్స్ట్ ఫింగర్ గ్యాప్, ఒత్తు ఖ. ఇది కూడా పైకి టచ్ అవ్వాలి. ఇది కూడా మిస్టేక్ రాసిన వాళ్ళు చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి. ఖ ఇది 2 ఈక్వల్గా ఉండాలి. గీత ఇక్కడ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఖ తర్వాత గ 2 లైన్స్ కవర్ అవ్వాలి. తలకట్టు జాయిన్ చేసి ఒత్తు ఘ చిన్న 0, చిన్న సర్కిల్, చిన్న 0. ఇది పైకి అనేసి తలకట్టు విడిగా పెట్టేసి 0 దగ్గర గీత. నేను చెప్పాను కదా, ఒత్తు ఘాకి ఒత్తు ఝాకి డిఫరెన్స్ చూసా కదా. క ఖ గ ఘ తర్వాత ఇన్యా. ఇన్యా చూడండి ఇలా రాసేసి ఇక్కడ రాయాలి. మీరేం చేశారు? దూరం ఇక్కడ ఇక్కడ మీ ఇష్టం వచ్చిన చోట్లో పెడితే రాంగ్ లెటర్ కదా. ఇన్యా నేను చెప్పాను కదా, ఎలా రాశాను? క ఖ గ ఘ ఇన్యా. ఘాకి స్మాల్ 0, చిన్న 0. అయిపోయిందా? నెక్స్ట్ ఖ ఖ గ ఘ ఇన్యా తర్వాత ఏం నేర్చుకున్నాం మనము? ఖ ఖ గ ఘ ఇన్యా తర్వాత ఇవందరికీ పర్ఫెక్ట్గా వచ్చేసాయా? ఒకవేళ రాకపోతే నో ప్రాబ్లం, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే బాగా ప్రాక్టీస్, రోజు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి కదా. చేయండి, నేర్చేసుకోండి, మార్క్స్ మంచిగా వస్తాయి. ఎస్ఏ1 ఎగ్జామ్స్ వస్తుంటాయి కదా, బాగా ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇలా రాయొచ్చు కానీ కరెక్ట్ లెటర్ ఇది పైకి అనేసి ఇది చూడండి
ఇది అనేసి ఇది పైకి అనేస్తే చా చా లెటర్ వచ్చేసింది. చా తర్వాత ఒత్తు ఛ, చా తర్వాత ఒత్తు ఛ. చూడండి, చా తర్వాత ఇది పైకి అనేసి కింద గీత పెట్టేస్తే ఒత్తు ఛ ఛ ఛ. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి, ఛ ఛలు ఛ ఛ కింద గీత, ఇది కరెక్ట్ లెటర్. నెక్స్ట్ ఛ ఛ తర్వాత ఏం నేర్చేసుకున్నాము, జా లెటర్. ఇది రాసేసి ఇలా రాసేస్తే జా అయిపోతుంది. నెక్స్ట్ జ ఝ ఒత్తు ఝ ఇలా, ఘ ఏమో చిన్న జీరో, ఒత్తు ఝ ఏమో పెద్ద జీరో. చూసారు కదా, దీనికి డిఫరెంట్ చూసారు కదా. ఒత్తు ఝ పెద్ద జీరో, ఈక్వల్గా ఉండాలి, అన్నీ ఈక్వల్గా ఉండాలి. చూసారా, దీనికి టచ్ చేసి దీనికేమో విడిగా ఉంది, దీనికేమో టచ్ చేసి రాయాలి, దీనికేమో జీరో దగ్గర ఉంది, దీనికేమో మధ్యలో పెట్టాలి. అయిపోయిందా ఇది ఒత్తు ఝ. మళ్ళీ ఒకసారి చూడండి, ఝ పెద్ద జీరో, టచ్ చేసి తలకట్టు పెట్టాలి, అతికించి దీని ఈక్వల్గా మళ్ళీ ఇలా కాదు, ఇది రాంగ్ లెటర్, ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా మూడు ఇవన్నీ ఈక్వల్గా రాస్తేనే అది కరెక్ట్ లెటర్. తలకట్టు పెట్టండి, మధ్యలో గీత, మధ్యలో ఒత్తు ఝకి మధ్యలో. తర్వాత నెక్స్ట్ ఇని, ఇని లెటర్ కూడా మీరు ఒకసారి చూడండి, మళ్ళీ ఇని కిందికి అనేసి ఇక్కడ మీరు ఇని రాసేటప్పుడు ఇది రాయకండి. ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు క్లాస్లో మీకు చెప్పాను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను, మీకు కరెక్ట్గా రాయడం రావడానికే కదా. చూడండి, ఇని ఇది కాదు, ఇది కాదు. ఈ రాసేటప్పుడు కూడా నేను ఎలా రాశాను, కిందికి రాయండి, పైకి కాదు. ఇది బాగాలేదు కదా, ఇది బాగుంది, ఇది బాగాలేదు అయినా ఇది కరెక్ట్ లెటర్ కాదు. చూడండి, ఈ కిందికి రాసేసి ఇక్కడ ఇని రాసేస్తే ఇది ఇని. నెక్స్ట్ లెటర్ క ఖ గ ఘ, ఇని అయిపోయింది. చ ఛ జ ఝ, ఇని అయిపోయింది. నెక్స్ట్ లెటర్ ఏంటి, ట ఠ కూడా నేర్చేసుకున్నాము, ట ఠ కూడా నేర్చుకున్నాం. చూడండి, ఠ ట ఠ కూడా నేర్చేసుకున్నాము. చూడండి, ఇది చూడండి, ఇది చిన్నగా, ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి, మధ్యలో మాత్రం చిన్నగా ఉండాలి. ఇక్కడ బుక్లో చూపించాను కదా మీకు నేను. టా లెటర్, టా టమాటా. చూడండి, టా ఎలా ఉంది, మధ్యలోది చిన్నగా ఉంది. మూడు ఈక్వల్గా రాయకండి. చూడండి, మూడు ఈక్వల్గా ఇది ఇది రాయకూడదు, రాంగ్ లెటర్. మధ్యలోది చిన్నగా ఉండాలి, ఇది పెద్దగా. ఇవి రెండు, ఫస్ట్ది స్టార్టింగ్ది ఎండ్ది ఈక్వల్గా ఉండాలి. వన్ చిన్నగా పెట్టాలి, మీరు వన్ ఇంత పెద్దగా పెట్టొద్దు, చిన్నగా స్మాల్ వన్ పెడితేనే టా లెటర్. చూడండి, టా ఇది చిన్నగా ఉండాలి. నెక్స్ట్ లెటర్ ఏంటి, ఒత్తుట. ఒత్తుట నేర్చేసుకున్నాం కదా. లైన్ మొత్తం జీరో పెట్టండి, తలకట్టు పెట్టండి. ఏం పెట్టాలి, డాట్, చుక్క పెట్టాలి. చుక్క పెడితేనే ఠా లెటర్. చుక్క పెట్టకుండా రాస్తే ఏం లెటర్, చుక్క పెట్టకుండా రాస్తే రా లెటర్ అయిపోతుంది కదా. రా లెటర్ తర్వాత మనం నేర్చేసుకుంటాం రా లెటర్. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, ఠా లెటర్ నేర్చుకుంటున్నాం కాబట్టి చుక్క డాట్ పెట్టాలి. డాట్, ఇక్కడ డాట్ పెట్టాలి. మరి డాట్ పెట్టమన్నా కదా మిస్, చిన్న సర్కిల్ కాదు, డాటే, చుక్క, ఒక చుక్క పెట్టండి. ఠ ఠ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవాళ ఏం నేర్చుకుంటున్నాం మనము, ఠ ఠ తర్వాత డా లెటర్ నేర్చుకుంటున్నాము. చూడండి, ఠ ఠ తర్వాత డా. చూడండి, 2 లైన్స్లో డా వచ్చేసిందా. ఇప్పుడు ఎలా రాస్తున్నానో చూడండి, డబ్ల్యూ రాయండి, ఇది రాయండి, పైకనండి, తలకట్టు జాయిన్ చేసి పెట్టండి. యూ కాదు, మళ్ళీ చెప్తున్నాను, అన్ని లెటర్స్ అన్నిటికీ గీత పెట్టేటప్పుడు కరెక్ట్ జాగ్రత్తగా పెట్టండి. తలకట్లు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టాలి. యూ లాగా పెట్టకూడదు, తర్వాత విడిగా తలకట్లు పెట్టకూడదు. చూడండి, డా, మళ్ళీ ఒకసారి డా లెటర్ చూడండి, డా వచ్చింది కదా, డా లెటర్ వచ్చింది కదా, డా వచ్చేసింది. డా వచ్చేస్తే ఒత్తు ఢా కూడా వచ్చేస్తుంది కదా. డా తర్వాత ఒత్తు ఢా, డా డబ్బా. చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉంది, నేను కూడా అలానే చెప్పాను కదా. డా డబ్బా, తర్వాత ఢ
ఢంక. ఒత్తు ఢా పలకాలి. ఢ ఢంక. ఢ. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇలానే రాసేసి మధ్యలో గీత పెట్టేస్తే ఢ. ఒత్తు ఢ, మధ్యలో గీత ఢ. ఠ ఠ ఢ ఢ. నెక్స్ట్ మళ్ళీ ఢ చూడండి. ఒకవేళ మీకు రాకపోతే సి రాయండి. ఇది ఇలా రాసేసి కింద గీత పెట్టేస్తే ఒత్తు ఢ. లేకపోతే డబ్ల్యూ రాయండి. చూడండి డబ్ల్యూ రాయండి, పైన గీత పెట్టేస్తే ఒత్తు ఢ వచ్చేసి 2 లైన్స్లో చూసారా ఎలా రాసానో. మళ్ళీ ఠ ఠ డ ఢ అయిపోయిన తర్వాత ఢ ఢ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి కష్టమైన లెటర్ ఏంటి? అనా లెటర్ రాయడం రాదు కదా మీకు. అనా లెటర్ చూడండి ఎలా రాయాలో నేను ఈజీగా మీకు చెప్తాను. అనా లెటర్ ఇంతకుముందు మీరు ఎల్కేజీలో ఎలా రాశారు? ఇలా 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 రాశారు కదా. ఇది కాదు, ఇప్పుడు మీకు ఈజీగా రావడానికి నేను చూపిస్తాను. మంచిగా చూడండి. మీకు స్మాల్ సి తెలుసు కదా, ఆల్ఫాబెట్స్ తెలుసు కదా. చూడండి సి, ఇంకో స్మాల్ సి, చూడండి స్మాల్ సి, ఇంకో స్మాల్ సి, వి తెలుసు కదా. వి జాయిన్ చేయండి. పెద్ద వి కాదు, చిన్నగా రాయండి. పెద్దగా రాయకండి, చిన్న వి రాయండి. నేను చూపించినట్టు చిన్న వి రాయండి. మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసి కింది వరకు ఇలా రాస్తే ఇది అనా. ఈజీగా వచ్చేసింది కదా. మళ్ళీ ఒకసారి చూడండి. స్మాల్ సి, ఇంకో స్మాల్ సి జాయిన్ చేయండి. దానికి జాయిన్ చేయాలి, విడిగా కాదు. విడిగా కాదు, కరెక్ట్గా చూడండి. నేను ఎలా రాస్తున్నానో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. స్మాల్ సి, ఇంకా స్మాల్ సి, వి, స్మాల్ వి, ఇక్కడ నుంచి జాయిన్ చేసి దీనికి దీనికి ఈక్వల్గా ఇలా రాసి లోపలికి 0 పెట్టేస్తే అనా. మనకి ఎంత ఈజీగా వచ్చేసింది కదా. అలానే మీరు స్లేట్ మీద కూడా ప్రాక్టీస్ చేయండి. డబల్ రూల్లో చెప్తాను ఎలా రాయాలో. చూడండి ఒకసారి. డబల్ రూల్లో పైన లైన్లో హాఫ్ వరకు సి రాయండి. హాఫ్, మళ్ళీ ఇంకో హాఫ్ని కింది లైన్కి కవర్ చేయండి. చూడండి కింది లైన్కి, తర్వాత చిన్న వి రాయండి. ఇక్కడ నుంచి దీనికి జాయిన్ చేసి కింది వరకు రాసి లోపలికి 0 పెట్టండి కదా. ఎంత నీట్గా వచ్చేసింది. మళ్ళీ ఒకసారి చూడండి. మళ్ళీ స్మాల్ సి, ఇంకో స్మాల్ సిని కవర్ చేసేయండి కింది వరకు లైన్ మొత్తం. వి, ఇది 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 కాదు, ఇది రాంగ్ లెటర్. మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా రాయకండి, ఇది కూడా రాంగ్ లెటరే. చెప్పాను కదా. ఇది స్మాల్ సి, స్మాల్ బి, కింది వరకు ఇవి 2 ఈక్వల్గా ఉండాలి. అనా అయిపోయింది కదా. అనా రాయడం, అన్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి, ప్రాక్టీస్ చేయండి. బుక్లో నోట్బుక్లో ప్రాక్టీస్ చేస్తేనే అనా లెటర్ వస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి ఇవి చదువుకుందామా. క ఖ గ ఘ ఇన్య, చ ఛ జ ఝ ఇని, ట ఠ డ ఢ అనా. వచ్చేసాయి ట ఠ డ ఢ అనా. లెటర్స్ వచ్చేసాయి కదా. అనా కూడా వచ్చేసింది మనకి. చూడండి అనా, ఇది అనా. స్మాల్ సి, వి, ఇది కరెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. కరెక్ట్గా నీట్గా బుక్లో కూడా నీట్గా రాయాలి. తర్వాత మనం ఇప్పుడు ఐడెంటిఫికేషన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా. చూడండి నేను కా రాశాను, మళ్ళీ కా రాశాను, కా రాశాను, గా క. దీంట్లో వేరుగా ఉన్న లెటర్ ఏంటి మనం ఐడెంటిఫై చేద్దాం. దీంట్లో వేరుగా ఉన్న లెటర్ ఇలాంటివి కూడా కొన్ని మనకు వస్తాయి. ఇది ఎందుకు? మీకు ఐడెంటిఫికేషన్ కోసానికి. ఇది కానే, మీకు తెలుసు కదా. ఇది కానే నేర్చేసుకున్నాం, ఇది కానే నేర్చేసుకున్నాం, ఇది కానే. ఇదేం లెటర్? గా. ఇవన్నీ కాలు, ఇది ఒక్కటే వేరుగా ఉంది కదా. ఇదేం లెటర్? గా లెటర్. కాబట్టి ఇది ఒక్కటి వేరే ఉంది కాబట్టి ఇది గా సర్కిల్ చేసేస్తున్నాం కదా. ఇలాంటి లెటర్స్ చూద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాము. నెక్స్ట్ జా, జా, చూద్దాం. ఇప్పుడు ఇదేం లెటర్? మనకందరికి వచ్చు కదా ఇదేం లెటరు. ఇది జానే, ఇది జానే. ఇదేం లెటర్? చా. మనకు వేరే లెటర్ తెలిసిపోయింది. ఇది జా, ఇది జా. ఇప్పుడు ఆడ్ వన్ లెటర్, వేరే లెటర్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తప్పు లెటర్ ఏంటో, మిస్టేక్ లెటర్ ఏంటో ఒకసారి చూద్దామా. ఒకసారి మీకు ఐడెంటిఫికేషన్కి మిస్టేక్ లెటర్ ఏంటో చూద్దాము.
ఇన్యా 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 ఇన్యా. చూడండి ఒకసారి. దీంట్లో ఉన్న మిస్టేక్ ఏంటి? దీంట్లో ఉన్న మిస్టేక్ ఏంటంటే నేను ఎలా రాయకూడదని చెప్పానో అదొకటి ఇక్కడ ఉంది. అది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది కరెక్ట్ లెటరేనా? ఇది కరెక్ట్ లెటర్, ఇది కరెక్ట్ లెటర్. ఇన్యా ఇది కరెక్ట్ లెటర్. ఇది కరెక్ట్ లెటరా? కాదు కదా, ఇలా పైన రాయొద్దని చెప్పాను కదా. కాబట్టి ఇది రాంగ్ లెటర్, రాంగ్ కొట్టాలి. ఇది కరెక్ట్ లెటర్ కదా, ఇది కరెక్ట్. తర్వాత ఇంకోటి చూద్దాం మనం ఇప్పుడు. ఇని మీరు ఎలా మిస్టేక్స్ రాస్తున్నారో అందుకే ఇక్కడ చూపెడుతున్నాను నేను మీకు. ఇని 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 చూడండి. దీంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఒక్క లెటర్ మాత్రం మిస్టేక్ ఉంది. ఎక్కడుంది అది చూద్దాము ఒకసారి. ఇక్కడ ఇది ఇని, ఇది ఇని, ఇది ఇని. ఇది ఇలా రాయకూడదు కదా, కాబట్టి ఇది మిస్టేక్, ఇది తప్పు లెటర్, ఇది కరెక్ట్. ఇవి కూడా మనకు వచ్చేసాయి కదా. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి ఇప్పుడు మనము? ఇంతకుముందు ఆ నుంచి ఆ వరకు అచ్చులలో సర్కిల్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కూడా కా నుంచి వీటిల్లో సర్కిల్ ఒకసారి నేర్చుకుందామా? మనకు సర్కిల్ రాయడం ఈజీ కదా. చూద్దాం సర్కిల్, ఒకసారి సర్కిల్ చూద్దాము. చా లెటర్ని సర్కిల్ చేయడం చూద్దాం. చా లెటర్ని ఇవన్నీ మీకు వచ్చేసాయి. FA1లో కూడా మనం ఆ నుంచి ఆహా వరకు చాలా సర్కిల్స్ నేర్చేసుకున్నాం కదా. చా క చ గ చ జ చ. దీనిలో లెటర్ ఏంటి? చా లెటర్ని మనం సర్కిల్ చేయాలి కదా. ఇప్పుడు చా లెటర్ ఎక్కడ ఉందో మీ అందరికీ తెలుసు. చా ఫస్ట్ వన్ చా సర్కిల్ చేసేద్దాం. నెక్స్ట్ కా లెటర్ సర్కిల్ చేయకూడదు కదా, చా ఒక్కటే చేయాలి. ఇది సర్కిల్, ఇది ఒత్తు ఖా, ఇది చా లెటర్, ఇది గా, ఇది చా మళ్ళీ సర్కిలే, ఇది కూడా సర్కిలే, ఇది గా మళ్ళీ ఇది చా అనే కనపడింది, ఇది జా చా మళ్ళీ కనిపించింది, లాస్ట్ మళ్ళీ చానే. ఇవి ఇంతకుముందు కూడా ప్రాక్టీస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా ప్రాక్టీస్ అయిపోయింది కదా. దీంట్లో కూడా మనం పర్ఫెక్ట్ అయిపోయాం. నెక్స్ట్ ఏం లెటర్స్? నెక్స్ట్ ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? ఆఫ్టర్ లెటర్స్ నేర్చుకోవాలి కదా. ఆఫ్టర్ లెటర్స్ చూడండి ఒకసారి. కా తర్వాత ఏం లెటర్? ఇవన్నీ లెటర్స్ వస్తేనే మనకు ఆఫ్టర్ లెటర్స్, బిఫోర్ లెటర్స్, ఆఫ్టర్ లెటర్స్, బిఫోర్ లెటర్స్ అన్నీ వస్తాయి. కా తర్వాత ఏంటి? ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తేనే కా తర్వాత ఏంటో లెటర్ టక్కుని చెప్పేస్తారు మనం. ఇవన్నీ రాకపోతే కా తర్వాత లెటర్ అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కా తర్వాత ఏముంది? ఇవన్నీ నేర్చేసుకున్నాం. కా తర్వాత ఒత్తు ఖ, కా తర్వాత ఒత్తు ఖ కదా. కా తర్వాత ఒత్తు ఖ, తర్వాత గా తర్వాత ఏం లెటర్? ఒత్తు ఖ వచ్చేసినాయి. ఆఫ్టర్ లెటర్స్ ఒత్తు ఘ. తర్వాత చ తర్వాత ఏం లెటర్? ఒత్తు ఛ, ఒత్తు ఛ. తర్వాత జా తర్వాత ఒత్తు ఝ. ఇవన్నీ లెటర్స్ వస్తేనే మనకు ఆఫ్టర్ లెటర్స్, బిట్వీన్ లెటర్స్, బిఫోర్ లెటర్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి రాకపోతే ఇవి కూడా రావు. ఝ ఝ తర్వాత టా తర్వాత ఒత్తు ఠ, డా తర్వాత ఒత్తు ఢ కదా. ఇవన్నీ లెటర్స్ వస్తేనే ఆఫ్టర్ లెటర్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత బిఫోర్ లెటర్స్ నేర్చుకుందాం. అంటే దాని ముందు లెటర్ ఏంటో ఇప్పుడు చెప్పాలి. దీని ముందు లెటర్ ఏంటో చెప్పాలి. ఖా ముందు లెటర్ ఏంటి? ఖ, ఒత్తు ఖ. ఒత్తు ఖ ముందు లెటర్ కా వచ్చేసింది. తర్వాత చూడండి, ఘ ముందు లెటర్ ఏంటి? ఘ బిఫోర్ లెటర్ ఏంటి? గ. ఇది కూడా వచ్చేసింది కదా. తర్వాత ఝ ముందు లెటర్ ఇక్కడ చూడండి, జా ముందు లెటర్ జా లెటర్ వచ్చేసింది. తర్వాత ఠా ముందు లెటర్ టా లెటర్ వచ్చేసినాయి కదా. ఆఫ్టర్ లెటర్స్, బిఫోర్ లెటర్స్ ఇవి కూడా ఒకసారి స్లేట్ మీద ప్రాక్టీస్ చేయాలి. తర్వాత బిట్వీన్ లెటర్స్ చూడండి ఇలా ఇస్తారు. కా తర్వాత ఇక్కడ ఏం లెటరో మనం చూడాలి. తర్వాత గా. కా తర్వాత ఏం లెటర్ ఉంది? ఒత్తు ఖా. మీ అందరికీ వచ్చేసింది ఒత్తు ఖా. ఇది బిట్వీన్ లెటర్స్. తర్వాత గ, ఇన్యా, తర్వాత మధ్యలో
ఒత్తు ఘ. చూడండి ఘ ఇన్య మధ్యలో లెటర్ ఏంటి ఒత్తు ఘ. తర్వాత చ జ. ఇక్కడ చూడండి ఛ జ. ఇవి రెండు లెటర్స్ ఇచ్చాడు, మధ్యలో బ్లాంక్ చేసి ఇక్కడ ఏం లెటర్ రాయాలి, అక్కడ ఒత్తు ఛ. ఇక్కడ ఉండిపోయింది కదా, ఇవి నేమ్ చేసుకుంటే ఇవి కూడా మనం పర్ఫెక్ట్ గా రాయగలుగుతాం. ఛ ఛ జ అయిపోయిందా. నెక్స్ట్ జ తర్వాత నేను ఇన్ని రాశాను, జా తర్వాత డాష్ పెట్టి ఇన్ని రాశాను. జా తర్వాత ఏం లెటర్ మీకు వచ్చి కదా ఒత్తు ఛ. ఇలా ఆఫ్టర్ లెటర్స్, బిఫోర్ లెటర్స్, బిట్వీన్ లెటర్స్ ఇవన్నీ ఎలా వస్తాయి మనకి, ఇవన్నీ నేర్చుకుంటేనే ఆఫ్టర్ లెటర్స్, బిఫోర్ లెటర్స్, సర్కిల్ చేయడం, ఏది మిస్టేక్ లెటర్, ఇవన్నీ నేర్చుకుంటేనే వస్తాయి. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ కాపీ బుక్ ఉంటుంది కదా మనకి, పేజీ నెంబర్ 16 ఓడా. ఇది కూడా రాయండి, గ్రూప్లో నాకు ఫార్వర్డ్ చేయండి. ఈ క్లాస్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాం.